ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తీరా గెలిచాక వాటిని తుంగలోకి తొక్కడం చంద్రబాబుకే సాధ్యం. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్లకు ఇచ్చిన హామీని ఇప్పుడు మున్సిపాలిటీ చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. దీంతో ఇకపై నిన్ను నమ్మాం బాబు అంటున్నారు ఉద్యోగులు. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసు కాలాన్ని 62 ఏళ్లకు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు వాగ్దానం చేసి ఇప్పుడు ఈ నిబంధన రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించి జలకిచ్చింది. ఎన్నో ఏళ్లుగా పురపాలక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని మోసం చేసింది. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాన్ని ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే. ఇలా నియమితులైన వారు ఎన్నో ఏళ్లుగా వివిధ శాఖల్లో సేవలందిస్తున్నారు. అయితే అత్యధికంగా మున్సిపల్ శాఖలోనే దాదాపు 98,000 మంది ఉన్నారు. వీరిలో 70% మందికి పైగా 10 ఏళ్లకు మించి సర్వీసు ఉన్నవారే. గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వయసు 58, 60 ఏళ్లకు పెంచిన సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వర్తింపజేసింది. ప్రస్తుతం వీరి సర్వీసు వయసు 60 ఏళ్ల వద్ద ఉంది. దీనిని 62కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉండడంతో ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా చంద్రబాబు ఆ మేరకు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్నారు. కానీ ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, పెన్షన్ వంటివి లేవు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానంలో చేరి 10 ఏళ్ల సర్వీసు దాటిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ గా 75,000, ఆపై ఏడాదికి 3,000 చొప్పున ఇస్తామని ప్రకటించి అమలు ప్రక్రియ ప్రారంభించింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ రావడంతో సాధ్యం కాలేదు. ఇక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు తాము అధికారంలోకి రాగానే ఈ సదుపాయాలతో పాటు సర్వీసు కాలాన్ని 62 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. గత 10 నెలలుగా దీని అమలుపై కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సర్వీసు కాలం పెంపు సాధ్యం కాదని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వ వంచనపై అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.